హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిల్వర్ స్ప్రౌట్. ఈరోజు కథలోకి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలి. మనం బయట ప్రపంచంలో ఎంతో మందిని చూస్తుంటాం, గొప్ప గొప్ప విజయాలను సాధించే మహిళలను చూస్తుంటాం. కానీ అదే మహిళ ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను మనం ఎలా చూస్తున్నాం? ఆమె చేసే పనికి విలువ ఇస్తున్నామా, లేక అది ఆమె డ్యూటీ కదా అని వదిలేస్తున్నామా? ఈరోజు మనం చెప్పుకోబోయే కదా అద్దం ముందు నిలబడి తనని తాను కోల్పోయిన ఒక సగటు ఇల్లాలు తన గౌరవాన్ని ఎలా తిరిగి సంపాదించుకుందో తెలిపే కథ. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఇది విన్నాక మీ ఇంట్లో ఉన్న అమ్మో, అక్కో లేదా మీ భార్యో మీకు ఖచ్చితంగా గుర్తొస్తారు. మరెందుకు ఆలస్యం, కథ మొదలు పెట్టేద్దాం. అది సోమవారం సాయంత్రం. వర్షం పడుతోంది. ట్రాఫిక్ విపరీతంగా ఉంది. సుమ ఆఫీస్ పని ముగించుకొని తడిసి ముద్ద ఇంటికి చేరుకుంది. ఒక చేతిలో ఆఫీస్ బ్యాగు, మరో చేతిలో దారిలో కొన్న కూరగాయల సంచి. తలుపు తీయగానే ఎదురుగా తన భర్త అజయ్ సోఫాలో హాయిగా కూర్చొని టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. సుమ లోపలికి రావడం చూసి కనీసం పక్కకు కూడా జరగలేదు. పైగా సుమ వచ్చావా, రావడం లేట్ అయింది, కొంచెం వేడివేడిగా కాఫీ ఇస్తావా, తలనొప్పిగా ఉంది అన్నాడు. చూసారా, ఇద్దరూ ఉద్యోగం చేసేవారే, ఇద్దరూ అలసిపోయి వచ్చిన వారే. కానీ అజయ్కి విశ్రాంతి తీసుకునే హక్కు ఉంది. సుమకు మాత్రం మరో డ్యూటీ మొదలయ్యింది. సుమ అలసటతోనే వంటింట్లోకి వెళ్ళింది. పాలు పొంగిపోతున్నాయి, ఓ పక్క కూర తరుగుతుంది. అజయ్ లోపలికి వచ్చి, ఏంటి ఇంకా అవ్వలేదా, ఆకలేస్తుంది, మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ ఎంత బాగా వంట చేసిందో తెలుసా, నువ్వు ఎప్పుడూ లేట్ చేసావు అని కసిరి వెళ్ళిపోయాడు. ఆ మాటకు సుమ మనసు గాయపడింది. తాను పడుతున్న శ్రమ అతనికి కేవలం ఒక సర్వీస్ లాగా కనిపిస్తుందా అని బాధపడింది. ఒక ఆదివారం అజయ్ స్నేహితులు ఇంటికి వచ్చారు. సుమ ఉదయం నుండి కిచెన్లోనే ఉంది. రకరకాల వంటలు, స్నాక్లు చేసి పెడుతుంది. హాల్లో నవ్వులు, కబుర్లు వినిపిస్తున్నాయి. సడన్గా ఒక ఫ్రెండ్ అడిగాడు, అజయ్ మీ ఆవిడ కూడా సాఫ్ట్వేర్ కదా, తనకి ప్రమోషన్ వచ్చిందంటే కదా, పార్టీ ఎప్పుడు అని. అజయ్ నవ్వుతూ అన్నాడు, ఏమోరా, ఆఫీస్ పని ఏముందిలే, ఇంట్లో పనులు సరిగ్గా చేస్తే చాలు, అసలు తను చేసే జాబ్ కంటే నా వర్కే ప్రెజరే ఎక్కువ, తను జస్ట్ టైం పాస్కి వెళ్తుందంటే చాలా ఈజీ వర్క్ ఇస్తున్నారు వాళ్ళకు అని అన్నారు. కిచెన్లో ఉన్న సుమకి ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి. తన కష్టాన్ని, తన ప్రొఫెషన్ని తన భర్తే తక్కువ చేసి మాట్లాడుతుంటే ఆ క్షణం ఆమె గుండె తరుక్కుపోయింది. గెస్ట్లు వెళ్ళిపోయాక ఆమె అడిగింది, అందరి ముందు నా ఉద్యోగాన్ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారు, నేను పడుతున్న కష్టం మీకు టైంపాస్లా కనిపిస్తుందా అనేసి. అందుకు అజయ్ చాలా కూల్గా, ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నా, నేనేదో సరదాగా అన్నాను, నువ్వు చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు, ప్లీజ్ ఈ టాపిక్ వద్దు, నాకు నిద్ర వస్తుంది, నేను అలసిపోయాను అని చెప్పాడు. నిజంగా చెప్దాం ఫ్రెండ్స్, తర్వాత మాట్లాడుకుందాం అనే మాట ఒక మనిషిని ఎంతగా చంపేస్తుందో తెలుసా. అది కేవలం నిర్లక్ష్యం కాదు, అవతల వ్యక్తి భావాలకు మనం ఇచ్చే విలువ అన్నమాట. ఆ తర్వాత చూసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం అన్నప్పుడు ఆ తర్వాత ఎప్పుడూ రాదు. ఆ రాత్రి సుమ నిద్రపోలేదు. అద్దంలో తనని తాను చూసుకుంది. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, ముఖంలో ఆనందం లేదు. తను అందరి కోసం బ్రతుకుతోంది, కానీ తన కోసం తను లేదని అర్థమైంది. మరుసటి రోజు నుండి సుమ మారింది. అజయ్ ఎప్పట్లాగే కాఫీ ఎక్కడా అని అడిగితే సుమ చాలా ప్రశాంతంగా, నాకు ఒంట్లో బాలేదు అజయ్, నువ్వే పెట్టుకో, నాకు కూడా ఒక కప్పు తీసుకొనిరా అంది. అజయ్ షాక్ అయ్యాడు. సుమ ఆఫీస్ నుండి వచ్చాక కిచెన్లోకి పరిగెత్తలేదు. హాయిగా కాసేపు బుక్ చదువుకుంది. అజయ్ వంట ఎప్పుడు చేస్తావని అరిస్తే, ఇద్దరం కలిసి చేద్దాం రా, లేదంటే బయట నుండి తెప్పించుకుందాం, నేను ఈరోజు చాలా అలసిపోయాను అని చెప్పింది. మొదట అజయ్ కోపం వచ్చింది. నువ్వు మారిపోయావు అన్నాడు. కానీ సుమ నవ్వుతూ ఇలా చెప్పింది, నేను మారలేదు అజయ్, నా బాధ్యతల్లో నీకు సగం భాగం ఇస్తున్నాను. ఈ ఇల్లు నీది కూడా కదా. వంట చేయడం అనేది ఆడవాళ్ళ పని కాదు, అది ఒక బ్రతుకు తెరువు, లైఫ్ స్కిల్. నువ్వు హెల్ప్ చేయడం లేదు, నీ బాధ్యత నువ్వు చేస్తున్నావు. మెల్లమెల్లగా అజయ్కి అర్థమైంది సుమ మౌనంగా ఉన్నప్పుడు తను ఎంత సుఖపడ్డాడో, ఎంత సంతోషంగా ఉన్నాడో. ఆమె ప్రశ్నించడం మొదలుపెట్టాక తన తప్పు తెలుసుకున్నాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కథలో సుమ చేసింది గొడవ కాదు, తన ఉనికిని చాటుకోవడం. మన సమాజంలో చాలామంది మగవాళ్ళు నేను మా ఆవిడికి హెల్ప్ చేస్తున్నాను అంటారు, కానీ అది నిజానికి హెల్ప్ కాదు. ఆ ఇంట్లో ఉంటున్నందుకు మీరు పంచుకోవాల్సిన బాధ్యత. ఏదైనా ఒక రిలేషన్షిప్లో పనులను పంచుకొని చేస్తూ ఉంటేనే ఆ రిలేషన్షిప్ ఎప్పుడైనా బాగుంటుంది. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. మీరు ఎప్పుడైనా మీ పార్ట్నర్ని నువ్వు చేసేది ఏముందిలే అని తక్కువ చేసి మాట్లాడారా? మీ ఇంట్లో పనులు ఎలా పంచుకుంటున్నారు? భర్త కూడా వంటగదిలో పని చేస్తారా? ఒక స్త్రీ తన హక్కుల కోసం మాట్లాడితే దాన్ని అహంకారం అంటారా, లేక ఆత్మగౌరవం అంటారా? మీ సమాధానాలను కింద కమెంట్ సెక్షన్లో తప్పక రాయండి. మీ కమెంట్స్ మరొకరికి కనువిప్పు కలిగించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన
సిల్వర్ స్ప్రౌట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్, ఒక కమెంట్, ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా బూస్ట్ని ఇస్తుంది. కాబట్టి మీరు లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.